హాయ్ గాయస్, మీకైతే ఇప్పుడు మసాలా బొరుగులు ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నా. కొత్తిమీర, క్యారెట్, అటుకులు, చిప్స్, ఎర్రగడ్డ, మంచిపప్పులు తీసుకోవాలి ఫ్రెండ్స్. దాంతోపాటు ఒక టమోటా కూడా. ఇవన్నీ ఒక మంచిగా క్లీన్ చేసుకునే బౌల్ తీసుకొని దాంట్లో మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందైతే మనం ఏం చేయాలనుకున్నాం, మసాలా బొరుగులు కాబట్టి ఫస్ట్ బొరుగులు వేసుకోవాలి. బొరుగులు వేసుకున్న తర్వాత కొద్దిగా చిప్స్ యాడ్ చేసుకోవాలి. చిప్స్ వేసుకున్న తర్వాత అటుకులు తర్వాత ఎర్రగడ్డ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగడ్డ వేసుకున్న తర్వాత క్యారెట్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మంచిపప్పులు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిపప్పులు యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు మరియు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారం ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర కానీ యాడ్ చేసుకున్నామంటే. మనకు జీలకర్ర యాడ్ చేసుకున్నామంటే ఆడికి మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోతాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత బాగా మనం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మనం మొదలు కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆడి ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ మనం కొద్దిగా మనకు అట్రాక్టివ్గా కనిపించేదానికి టమోటా, కొత్తిమీర, లెమన్ని కోసుకోవాలి ఫ్రెండ్స్. అట్రాక్టివ్గా కనిపించేదానికి ఆడికి మన అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా తీసుకొని టేస్ట్ చేసి చూద్దాం, ఎలా ఉందో చెప్తాం మీకు. చూడండి ఫ్రెండ్స్, భలే టేస్ట్ ఉన్నది ఫ్రెండ్స్. మీకు కావాలంటే చేసుకోండి.